ఏపీలో ఆక్వా రైతుల బంద్ కొనసాగుతోంది. ఆక్వా మేత ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బంద్ చేస్తున్నారు. ఆక్వా రైతులకు అండగా ఫీడ్ డీలర్లు నిలుస్తున్నారు. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని డీలర్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైతుల వద్ద బకాయిలు పెరిగిపోతున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులు సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో బంద్ పాటించడం జరుగుతుంది. బంద్కి అందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల ఏర్పడిన ముడి సరుకుల యొక్క ఒత్తిడికి వాళ్ళు మేత కంపెనీ వాళ్ళు రేట్లు పెంచడం జరిగిందని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఏంటని చెప్పి ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైనా ప్రత్యేక మార్గం చూపించి రైతులకు కూడా తగిన విధంగా రేటు తగ్గించిస్తే ఈ సంక్షోభం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. మనకి సాధారణంగా రైతులకి ప్రతి దాంట్లోనూ ఇటువంటి సంక్షోభ సమయంలో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు కూడా ఏదైనా ఆలోచన చేసి ఇటు మేత కంపెనీలకు కాకుండా డైరెక్ట్గా రైతుకి ఏదైనా సబ్సిడీ ఇస్తే ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రైట్. ఏపీలో ఆక్వా రైతుల బంద్ కొనసాగుతుంది. ఆక్వా మేత ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బంద్ చేస్తున్నారు ఆక్వా రైతులు. ఆక్వా రైతులకు అండగా ఫీడ్ డీలర్లు అయితే మాత్రం నిలుస్తున్నట్లు తెలుస్తుంది. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని డీలర్ల నుంచి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైతుల వద్ద బకాయిలు పెరిగిపోతున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఈ మధ్య కాలంలోనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా భరోసా ఇచ్చాడు. ఆక్వా రైతులు అయితే మాత్రం మేత ధరలను అయితే మాత్రం తగ్గిస్తామని చెప్పేసి ఫీడ్ ధరలు అయితే మాత్రం తగ్గిస్తామని చెప్పడం జరిగింది. ఏంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఆక్వా రైతుల యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటి? సత్యనారాయణ. రవి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఏదైతే పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలంటూ కూడా వాళ్ళు గత నెల రోజుల వ్యవధి నుంచి కూడా ఆందోళన బాటలు పట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన కూడా ఇటు కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీలో ముగ్గురు ఆక్వా రైతులు అదేవిధంగా అందరినీ కూడా ఆ కమిటీ సమావేశంలో పిలుపునిచ్చేసి ఆక్వా ఫీడ్ ధరలకు సంబంధించి చర్చించినప్పటికీ, అదేవిధంగా ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించినప్పటికీ కూడా ఆక్వా ఫీడ్ కి సంబంధించిన కంపెనీలు ధరలు తగ్గించకపోవడంతో పూర్తిగా ఈ రోజు ఆక్వా రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆక్వా రైతులు పూర్తిగా నిరసన తెలపడంతో పాటు పూర్తిగా బంద్లో పాల్గొన్న పరిస్థితి. వీరికి మద్దతుగా కూడా ఇటు ఆక్వా డీలర్లు అదేవిధంగా షాప్ యజమానులు మద్దతు తెలపడం, వారితో పాటు ఈ బంద్లో పాల్గొనడం, షాపులు మూసివేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, గత నెల రోజుల వ్యవధిగా కూడా ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఏదైతే వనామి రకం మేతకి 10 రూపాయలు, అదేవిధంగా టైగర్ ఫ్రాన్ మేతకు 12 రూపాయలు పెంచడంతో పూర్తిగా ఏదైతే రొయ్య సాగుకు అదనపు భారం పడుతుంది. ఈ నేపథ్యంలోనే తమకు ఆ ధరలు తగ్గించాలి, రొయ్య ధర పెరిగినప్పుడే ఫీడ్ ధరను పెంచాలి అనే నిబంధన ఉన్నప్పటికీ కూడా దీనికి విరుద్ధంగా. సత్యనారాయణ, అంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆక్వా రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇచ్చింది. ఏంటి అంటే ప్రధానమైనటువంటి సమస్య? అలాగే వాళ్ళిద్దరు అంటే రైతులకి అంటే ప్రభుత్వానికి మధ్య అంటే ఎలాంటి సానుకూల స్పందన లేదనుకోవచ్చా, లేకపోతే ఎక్కడ జరిగిందో లోపం అనుకోవచ్చు? సత్యనారాయణ, ఇదే అంశం మనం చూసినట్టయితే గతంలో ఏదైతే ఈ ఫీడ్ సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, హ్యాచరీస్ మొత్తం కూడా ఒక 5గురి చేతిలోనే ఉన్నాయంటూ కూడా ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా సంచలన కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక 5గురి మాత్రమే ఈ ఆక్వా రైతు రంగానికి సంబంధించి పూర్తిగా శాసిస్తున్నారని చెప్పి అయితే ఆయన సంచలన కామెంట్ చేశారు. అయితే కూటమిలో ఉండటం వల్ల తాను ఆ పేర్లు బయటకు వెల్లడించలేను, కాకపోతే ఇటు ముఖ్యమంత్రిని సంప్రదించి వీటిపై చర్చిస్తానని అయితే సోము వీర్రాజు గతంలో సంచలన కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కేవలం వారి వల్లే ఈ ధరలు పెంచడం కూడా జరుగుతుంది అని చెప్పి అయితే సోము వీర్రాజు అన్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే గత 2 నెలల వ్యవధిగా కూడా ఎవరైతే ఆక్వా రైతులు నిరసన తెలుపుతున్నప్పటికీ ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం, రైతు ధరలు స్థిరీకరించాలి, ధరలు తగ్గించాలని సూచించినప్పటికీ కంపెనీలు తగ్గిస్తాం, 4 రూపాయలు తగ్గిస్తూ 8 రూపాయలకి మేతను అందిస్తామని చెప్పినప్పటికీ ఆక్వా రైతులైతే మాత్రం బంద్ చేస్తున్న నేపథ్యంలో ఆ రైతులకి ఏమైనా రాజకీయంగా ఎవరైనా మద్దతు పలుకుతున్నారా, లేకపోతే రాజకీయ కోణంలో ఏమైనా చూస్తున్నారా? ఏ విధంగా చూడొచ్చు అనొచ్చు? ఈ రోజు బంద్కి అయితే మాత్రం ఎవరు మద్దతు తెలుపుతున్నారు అనుకోవచ్చు?
ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఆక్వా రైతులకి కేవలం రేషన్ డీలర్లు అదేవిధంగా షాపు యజమానులు మద్దతు తెలుపుతున్నారు రవి. అయితే భవిష్యత్తులో ఈ రైతులు పూర్తిగా కూడా ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసే పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రైతు ధరలు తగ్గించకపోతే పూర్తిగా కూడా తిరిగి ఆందోళన బాట పడతాం, పూర్తి స్థాయిలో దీని మీద నిరసన తెలియజేసే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి అయితే ఆక్వా రైతులు చెప్తున్నారు. పూర్తిగా మనం చూడొచ్చు, విదేశీ మార్గద్రవ్యం కూడా దాదాపు రొయ్య ఎక్స్పోర్ట్ మీద దాదాపు సంవత్సరానికి 70 కోట్ల విదేశీ మార్గద్రవ్యం వస్తున్న పరిస్థితి. అయితే దీన్ని 1,00,000 కోట్లకి పెంచాలని ప్రభుత్వం చూస్తున్నప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇలా బంద్ పిలుపునివ్వడం, పూర్తిగా రొయ్య పట్టివేత కావచ్చు, చేప పట్టివేత ఆగిపోవడంతో ఎక్స్పోర్ట్ నిలుపుదల కావడంతో పూర్తిగా కూడా విదేశీ మార్గద్రవ్యం మీద ప్రభావం చూపే పరిస్థితి కూడా ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.